నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. డయాబెటీస్, న్యూరాలజీ వీటిని ఎలా నివారించుకోవచ్చు, దీనికి హోమియోలో ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయో మనతో మాట్లాడడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అరుణ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అరుణ గారు, డయాబెటీస్ అనేది ఇప్పుడు ఇంతకుముందు పెద్దవాళ్ళకి లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి అని చెప్పారు. ఇప్పుడు అలా కాదు, చాలా మందిలో మనం డయాబెటీస్ చూస్తున్నాం. అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది, దానికి హోమియోలో ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా, దాని గురించి ఒకసారి. ఎస్ అండి. ఒకప్పటితో పోల్చుకుంటే డయాబెటీస్ అనేది ఒక కామన్ హెల్త్ డిజార్డర్గా మనం ఈ మధ్య చూస్తున్నామండి. ఒక 2 to 3 డికేడ్స్ ముందు చాలా మందిలో మనం చూసుకున్నట్లయితే 60-70 ఇయర్స్ ఆ ఏజ్ వాళ్ళలోనే మనం డయాబెటీస్ అనేది వినగలిగేవారు. ఇవాళ రేపు చూసుకున్నట్లయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు డయాబెటీస్ అనేది ఒక కామన్ ఇష్యూగా మారిపోయింది. ప్రతి 10 మందిలో ఒకరికి డయాబెటీస్ అనేది మనం వింటూ ఉన్నాం. ఎస్పెషలీ పిల్లల్లో కావచ్చు, ప్రెగ్నెన్సీ ఉన్న మదర్లో జెస్టేషనల్ డయాబెటీస్ కావచ్చు, టైప్ 2 డయాబెటీస్ కావచ్చు, ఇది కామన్గా చూస్తున్నాం. సో బేసిక్గా దీనికి రీజన్స్ అనేది పేరెంటల్ జెనెటిక్ హిస్టరీ. ఒకప్పుడు 60-70స్లో ఉన్న వారికి డయాబెటీస్ ఉన్నట్లయితే వాళ్ళ పేరెంట్స్ నుంచి పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు మన డిస్టర్బ్డ్ లైఫ్ స్టైల్, స్ట్రెస్ఫుల్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఫిజికల్ ఎక్సర్షన్ లేకపోవడం, బాడీకి మెటబాలిజం లేకపోవడం, బయట తినే ఆహారం, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ డిటోరియేట్ అవ్వడం వల్ల ఈ డయాబెటీస్ అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాం. సో బేసిక్గా మనం చూసుకున్నట్లయితే మన బాడీలో 9 ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయి. వాటిలో చాలా ఇంపార్టెంట్ పిట్యూటరీ గ్లాండ్. ఇది సెక్రీట్ చేసే హార్మోన్ డిస్టర్బ్ అవ్వడం వల్ల బాడీలో ఉన్న ఇన్సులిన్ లెవెల్స్ అనేది టేపర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ప్యాంక్రియాస్ సెక్రీట్ చేసే ఇన్సులిన్ హార్మోన్ ఐదర్ తగ్గడం వల్ల కావచ్చు, ఎక్కువ అవ్వడం వల్ల కావచ్చు, బాడీలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ అనేది అబ్జర్బ్ అవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా అబ్జర్బ్ అవ్వకపోవడం వల్ల బాడీలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి షుగర్ లెవెల్స్కి దారితీస్తూ ఉంటుంది. సో చాలామంది లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్, స్ట్రెస్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలా ఆప్షన్స్, ఫిజికల్ ఎక్సర్షన్ లేకపోవడం వల్ల బాడీలో ఎక్సెస్ షుగర్స్ పెరిగి ఆ పర్సన్కి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో బేసిక్గా మనం చూసుకున్నట్లయితే డయాబెటీస్ అనేది టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ అని మనం చెప్పుకోవచ్చు. సో టైప్ 1 డయాబెటీస్లో షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉండడం, ఇన్సులిన్ లెవెల్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వకపోవడం మనం చూస్తూ ఉంటాం. ఇది చాలా మటుకు 0 నుంచి 20 ఏళ్ళ పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. దీన్ని జువినైల్ డయాబెటీస్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో వాళ్ళకు ఇన్సులిన్ లెవెల్స్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగి వాళ్ళ బాడీ మెటబాలిజం, లైఫ్ స్టైల్ అనేది పూర్తిగా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో వీరికి చాలా మటుకు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. సో వీరికి అవుట్ సైడ్ ఫుడ్ చాలా మటుకు, దాంతోపాటు లైఫ్ స్టైల్ మెటబాలిజం ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే టైప్ 2 డయాబెటీస్ అనేది చాలా మటుకు 30-35+ నుంచి 60-65 వాళ్ళకు మనం చూస్తూ ఉంటాం. వీరికి వర్క్ స్ట్రెస్, పేరెంటల్ జెనెటిక్ హిస్టరీ, లేదు అంటే మనం తీసుకున్న స్ట్రెస్ లెవెల్స్, నైట్ షిఫ్ట్స్ కావచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్, ఎస్పెషలీ కోవిడ్ సిచ్యువేషన్స్ తర్వాత చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ తీసుకుంటున్నారు. వీరికి ఫిజికల్ ఎక్సర్షన్స్ కావచ్చు, ఎక్సర్సైజ్, బాడీ మెటబాలిజం లేకపోవడం వల్ల, కాన్స్టెంట్గా కూర్చొని ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ అనేది అబ్జార్బ్ అవ్వదు. సో డైజెషన్ డిస్టర్బెన్సెస్ ఉన్న వారికి కూడా బాడీలో షుగర్ లెవెల్స్ అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వారికి టైప్ 2 డయాబెటీస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో బేసిక్గా టైప్ 2 డయాబెటీస్లో ఉన్న వారికి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, కానీ గ్లూకోజ్ అబ్జర్వ్ అవ్వక షుగర్ లెవెల్స్ అనేది అవసరమైన దగ్గర కాకుండా అనవసరమైన పార్ట్స్ అనేది తీసుకుంటూ ఉంటాయి. దీనివల్ల లివర్, హార్ట్, స్టమక్, డైజెషన్ డిస్టర్బెన్సెస్ ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్తో స్టార్ట్ అయ్యి షుగర్ లెవెల్స్ పెరిగి ప్రాబ్లం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. చాలా మటుకు మనం చూసుకున్నట్లయితే జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా మదర్కి షుగర్ లెవెల్స్ అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇది బాడీలో ఉన్న ఫీటల్ డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఇదివరకే ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండి ప్రెగ్నెన్సీ కోసం మెడిసిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా జెస్టేషనల్ డయాబెటీస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో డాక్టర్, అసలు ఈ డయాబెటీస్లో మీరు టైప్స్ చెప్పారు, దాన్ని ఎలా గమనించుకోవచ్చు? మనకు తెలుస్తుందా? ఆ సిమ్టమ్స్ అనేవి ఏమైనా తెలుస్తాయా? అండి, చాలా మటుకండి సిమ్టమ్స్ అనేవి 180 మందికి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. కొందరికి సిమ్టమ్స్ లేకుండా కూడా షుగర్ లెవెల్స్ టేపర్ అవుతూ ఉంటాయి. చాలా మటుకు మనం ఇనీషియల్గా చూసుకున్నట్లయితే మనిషి సన్నగా అవ్వడం, లీన్గా అవ్వడం, జనరల్ బాడీ వీక్నెస్ ఉండడం, దాహం ఎక్కువ అవడం,
తిన్నాక వెంటనే కూడా ఆకలి అవ్వడం, స్వెట్టింగ్ ఎక్కువ ఉండడం, ఇలాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో బేసిక్గా కొంత స్మాల్గా వర్క్ చేసినా కూడా బాడీ ఎగ్జాస్ట్ అవ్వడం మనం గమనిస్తూ ఉంటాం. న్యూరల్ వీక్నెస్ కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు టైర్డ్ ఫాస్ట్గా అవుతూ ఉంటారు, వర్క్ ఎగ్జాషన్ అవ్వడం, ఇలాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు బాడీ మెటబాలిజం అనేది ఇంప్రూవ్, ఎంత తిన్నా కూడా వెయిట్ పెరగకపోవడం, ఇలాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ బట్టి మనం షుగర్ లెవెల్స్ ఉన్నాయా లేదా చూసుకోవచ్చు. కానీ ఇలా ఉన్న ప్రతి వారికి షుగర్ ఉందని మనం చెప్పుకోలేమండి. సో పేరెంటల్ జెనెటిక్ హిస్టరీ ఉండి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైనా డిస్టర్బెన్సెస్ లేదు అంటే షుగర్ వేరే కాంప్లికేషన్స్తో కూడా స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉన్న వాళ్ళకి కానీ, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓడి ఉన్న వాళ్ళల్లో షుగర్ లెవెల్స్ అనేది ఖచ్చితంగా టేపర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి వారికి ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు షుగర్ లెవెల్స్ని చెక్ చేసుకొని షుగర్ ఉందా లేదా డయాగ్నోస్ చేసుకోవడం చాలా మంచిదండి. సో డాక్టర్, ఇప్పుడు షుగర్ ఉంటే ఒకవేళ డయాబెటీస్ ఉంది అని తెలిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కమింగ్ టు హోమియోలో షుగర్ ఉందని తొందరగా తగ్గదు, చాలా టైం పడుతుంది అది రికవర్ చేసుకోవడానికి. సెట్ రైట్ చేసుకుని ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, అన్నీ సెట్ చేసుకోవాలి. సో కమింగ్ టు హోమియో ఏ విధంగా ఉంటుంది, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటుంది, ఎంత టైం పడుతుంది? సో బేసిక్గా అండి షుగర్ అనేది మనం భయపడాల్సిన అవసరం లేదు, అలా అని నెగ్లెక్ట్ చేయాల్సింది కూడా కాదండి. డయాబెటీస్ అనేది ఒక క్రానిక్ డిజార్డర్. ఒకసారి వచ్చింది అంటే బాడీలో షుగర్ లెవెల్స్ రెడ్యూస్ చేసుకుంటూ ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోతూ సమస్య ఎదుగుతూ ఉంటుంది. అలా అని షుగర్ వచ్చిన వెంటనే పర్సన్ భయపడాల్సిన అవసరం లేదు, షుగర్కి వెంటనే మెడిసిన్ కూడా వాడని అవసరం లేదు. వాళ్ళకి షుగర్ లెవెల్స్ మామూలుగా కొంతవరకు హై ఉన్నట్లయితే లైఫ్ స్టైల్ ఫస్ట్ మార్చుకోవాల్సి ఉంటుందండి. దాంతోపాటు డైట్ అనేది చాలా అవసరం. డయాబెటీస్ అనేది డైట్, ప్రాపర్ మెడికేషన్, లైఫ్ స్టైల్లో వాకింగ్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, బాడీ మెటబాలిజం కానీ, దాంతోపాటు డైట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. సో ఫస్ట్ అవసరమైన థింగ్స్లో ఫస్ట్ షుగర్ లెవెల్స్ కట్ డౌన్ చేయడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు తీసుకుంటున్న ఫుడ్లో ఎక్కువ గ్లూకోజ్ లెవెల్స్ రెడ్యూస్ చేసి షుగర్ తగ్గించుకోగలిగితే ఫస్ట్ షుగర్ లెవెల్ అనేది కాస్త టేపర్ అవుతుంది. దాంతోపాటు బాడీకి మెటబాలిజం, ఫిజికల్ ఎక్సర్షన్, ఐదర్ వాకింగ్, ఎక్సర్సైజెస్ ఆర్ యోగా చేయగలిగితే కొంతవరకు షుగర్ లెవెల్స్ టేపర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పటికి కూడా షుగర్ లెవెల్స్ కొంతవరకు హై ఉన్నట్లయితే 3 months యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ షుగర్స్ మనం టెస్ట్ చేసుకొని తర్వాత మెడిసిన్ స్టార్ట్ చేయొచ్చండి. సో మనం తీసుకునే మెడిసిన్స్ మన బాడీకి ప్రొడ్యూస్ అయ్యేటట్టు, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు ఉండాలి కానీ సబ్స్టిట్యూట్గా ఉండకూడదు. సో ఇవాళ రేపు షుగర్ లెవెల్స్ చాలా మందికి ఉంటుంది కాబట్టి 24/7 మానిటరింగ్ ఎక్విప్మెంట్స్ మనకు దొరుకుతున్నాయి. దీనివల్ల అవర్లీ బ్లడ్ చెకప్ చేసుకోవచ్చు, మనం చూసుకోవచ్చు మన షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, దాన్ని బట్టి కూడా మనం డైట్ మార్చుకోవడం చూసుకోవచ్చు. సో మనం తీసుకునే ఫుడ్లో షుగర్స్ కట్ డౌన్ చేయడం, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ తగ్గించి న్యాచురల్గా మన బాడీ ప్రొడ్యూస్ చేయగలిగితే కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఫుడ్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఫుడ్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాటర్ క్వాంటిటీ, న్యాచురల్ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోగలిగితే షుగర్ ఆటోమేటిక్గా స్టెబిలైజ్ అవుతుంది. దాంతోపాటు ఫిజికల్ ఎక్సర్షన్, స్ట్రెస్ లెవెల్స్ రెడ్యూస్ చేయడం ఇలాంటివి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా షుగర్ స్టెబిలైజ్ అవ్వడం మనం జరుగుతూ ఉంటుంది. ఈ షుగర్ ఉన్న వాళ్ళు చాలా మటుకు మెడిసిన్ వాడకుండా లైఫ్ స్టైల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా ఉన్న వాళ్ళకు కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వాటిలో కిడ్నీ ఎఫెక్షన్స్, రెటినోపతి, డయాబెటిక్ రెటినోపతి, న్యూరోపతి, నెఫ్రోపతి ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వన్స్ మన బాడీ షుగర్ లెవెల్స్ అబ్రప్ట్గా అవుతున్నాయి అంటే వేరే బాడీ ఆర్గాన్స్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. లైక్ బ్లర్నెస్ ఆఫ్ ఐస్, మనకు విజన్ తగ్గడం, ఇలాంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. జనరల్ బాడీ వీక్నెస్, అరికాళ్ళు, అరిచేతులు మంటలు రావడం, తిమ్మిళ్ళు రావడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. దాంతోపాటు యూరిన్ అవుట్పుట్ తగ్గడం, లేకపోతే యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరగడం, ఆగి రావడం ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ చూస్తూ ఉంటాం. వన్స్ గ్లూకోజ్ లెవెల్స్ టేపర్ అవ్వడం వల్ల ఒక పర్సన్ మిడిల్ ఏజ్ అయినట్లయితే బీపీ కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. షుగర్ రావడానికి మెయిన్ థింగ్ బాడీలో మెటబాలిజం అబ్జర్వ్ అవ్వక, డైజెషన్ డిస్టర్బెన్సెస్ ఉన్న వారికి కొలెస్ట్రాల్ పెరగడం, బ్లడ్ క్లాట్స్ ఉండడం ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా మనం చూస్తుంటామండి. కమింగ్ టు హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది డయాబెటీస్కి?
డాక్టర్? సో ఒక పర్సన్ అండి, డయాబెటీస్ అనేది ఒక క్రానిక్ డిజార్డర్ కాబట్టి మనం మెడిసిన్ ఇచ్చాం వెంటనే షుగర్ లెవెల్స్ అనేది టేపర్ అయ్యాయి అనేది అలా ఉండదండి. ఒకవేళ ఆ పర్సన్ అలోపతి మెడికేషన్ వాడుతూ హోమియో స్టార్ట్ చేయాలనుకునే వారైతే ఖచ్చితంగా ఆ మెడిసిన్ యూస్ చేస్తూ హోమియో మెడిసిన్ యూస్ చేసినట్లయితే షుగర్ లెవెల్స్ అనేది స్లోగా రెడ్యూస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బేసిక్గా మెడిసిన్ ఒక్కటే వాడుతున్నాం, మన లైఫ్ స్టైల్ యాజ్ యూజువల్ ఉంది అంటే కాదు. ఖచ్చితంగా డయాబెటీస్ అనేది 3 చక్రాల మీద నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్, డైట్ అండ్ ప్రాపర్ మెడికేషన్. ఇవి పూర్తిగా కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలిగితే షుగర్ లెవెల్స్ ఆర్ గ్లూకోజ్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. సో మనం తీసుకునే మెడిసిన్స్ ఇన్సులిన్ ప్రొడక్షన్కి తీసుకోవాలి. సో హోమియో మెడిసిన్ అనేది ఇన్సులిన్ ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తుంది. హోమియో కేర్ ఇంటర్నేషనల్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ డోసెస్తో పాటు బాడీ మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తూ ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుతుంది. దీనివల్ల ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇన్సులిన్ సెక్రీట్ చేయడం స్టార్ట్ చేస్తుంది, ప్యాంక్రియాస్ స్టెబిలైజ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో షుగర్ లెవెల్స్ టేపర్ అవుతూ వాళ్ళు యూజ్ చేస్తున్న అలోపతి మెడిసిన్ స్లోగా తగ్గిస్తూ రావచ్చు. అదే ఒక పర్సన్ ఇంగ్లీష్ మెడిసిన్ కానీ ఏ మెడిసిన్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా హోమియో వాడినట్లయితే వెంటనే చేంజెస్ కనిపించకపోవచ్చు, కానీ స్లోగా ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూడొచ్చు. ఎస్. సో డాక్టర్, ఈ న్యూరాలజీ అనేది ఏంటి? దీనివల్ల ఏం సమస్యలు వస్తాయి? ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు? సో న్యూరాలజీ అనేది యాక్చువల్లీ మా బాడీలో ఉన్న నర్వ్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల మనం చూస్తూ ఉంటాం. కొందరికి సమస్య డిస్టర్బ్ అవడంతో డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో బేసిక్గా షుగర్ లెవెల్స్ అప్ అవ్వడం వల్ల కావచ్చు, బీపీ కావచ్చు, చాలా రీజన్స్ ఉన్నాయి నర్వ్స్ అనేది డిస్టర్బ్ అవ్వడం. సో నర్వ్స్ అనేది మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ స్పైనల్ నర్వ్స్ అనేది మనం చూసుకోవచ్చు. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల మనకు వేరే ఆర్గాన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే స్పైనల్ నర్వ్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల చాలామందికి స్పాండ్లైటిక్ ఇష్యూస్ ఉండడం, నడుం దగ్గర నొప్పి ఉండడం, దీనివల్ల నరాలు అనేది అక్కడ ఒత్తుకపోవడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల కూడా నర్వ్స్ అనేది డ్యామేజ్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. బేసిక్గా లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల, ఇవాళ రేపు మనం తీసుకున్న డిస్టర్బ్డ్ ఫుడ్ వల్ల కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేది మనం కామన్గా చూస్తున్నాం. కాల్షియం, విటమిన్ B12, విటమిన్ D తగ్గడం, ఐరన్ తగ్గడం, దీనివల్ల కూడా చాలామందికి నరాల వీక్నెస్ అనేది మనం చూస్తుంటాం. జనరల్ బాడీ వీక్నెస్ వల్ల, బాడీ డిస్టర్బ్ అవ్వడం వల్ల చాలామందికి తిమ్మిర్లు అనేది ఉండడం, పిక్కలు పట్టేయడం, కాలు వంకర్లు పోవడం, ఇలాంటివి మనం కామన్గా చూస్తూ ఉంటాం. ఎండకి ఎక్స్పోజర్ లేకపోవడం, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా న్యూరల్ డిస్టర్బెన్సెస్ అనేది మనం కామన్గా చూస్తున్నాం. ఇవి ఫిజియోలాజికల్ కాజెస్. అదే ప్యాథలాజికల్ కాజెస్, చాలామంది సిస్టమ్ యూస్ చేస్తూ ఉంటారు. కామన్ సిస్టమ్ యూస్ చేయడం వల్ల నెక్ దగ్గర ఉన్న నర్వ్స్ కావచ్చు, నడుం దగ్గర ఉన్న నర్వ్స్ కావచ్చు, పట్టేయడం మనం చూస్తుంటాం. ఒకటే పొజిషన్లో కూర్చొని ఉండడం వల్ల కూడా నర్వ్స్ అనేది స్టబ్బన్ అయిపోతూ ఉంటాయి. ఈ స్టబ్బన్ అవ్వడం వల్ల తిమ్మిరి పట్టేయడం, నమ్నెస్ రావడం, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ మనం చూస్తూ ఉంటాం. ఒక పర్సన్ ఎక్స్రే కానీ MRI కానీ చేయించినప్పుడు నర్వ్ డిస్టర్బ్ అయిందా లేదా మనం చూసొచ్చు. సో నర్వ్ డిస్టర్బెన్సెస్ కాంప్లికేషన్స్ ఉండి కూడా వస్తూ ఉంటుంది. జనరల్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల కూడా మనం చూడొచ్చు. సో జనరల్ సిస్టమ్ డిస్టర్బ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, స్పాండ్లైటిక్ ఇష్యూస్ వల్ల కావచ్చు, ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనం చూస్తుంటాం. అదే కాంప్లికేషన్స్ లైక్ షుగర్ ఉండి, బీపీ ఉండే వాళ్ళకు, వారికోస్ వెయిన్స్ ఉండి, సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా నర్వ్ సిస్టమ్ అనేది మనం డిస్టర్బ్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఎస్పెషలీ ఈ నర్వస్ సిస్టమ్స్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండి షుగర్ కంట్రోల్ అవ్వకపోవడం వల్ల కూడా డయాబెటిక్ న్యూరోపతి, సో నర్వ్ సెక్రీషన్ డిస్టర్బ్ అవ్వడి బ్రెయిన్ నుంచి సెక్రీట్ అయ్యే నెఫ్రాన్ సెల్ డ్యామేజ్ అవ్వడం వల్ల లోపల మైలీడ్ షీత్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల కూడా చాలామంది పేరెంట్స్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళకి కావచ్చు, నర్వ్స్ అనేది డ్యామేజ్ అవ్వడం మనం చూస్తుంటాం. సో బ్రెయిన్ నుంచి వచ్చే సెల్ సిగ్నల్ వల్ల డిస్టర్బ్ అవుతుంది కాబట్టి సో న్యూరల్ డిస్టర్బెన్సెస్ మనం ఎక్కువగా చూస్తుంటాం. సో ఇవి కాంప్లికేషన్స్గా మనం చెప్పుకోవచ్చు. సో నర్వ్ డిస్టర్బెన్సెస్ అవ్వడం ఫిజియలాజికల్ ఇష్యూస్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇనీషియల్ ఫేజెస్లో ఒక పర్సన్కి జనరల్ బాడీ వీక్నెస్, కాళ్ళు చేతులు తిమ్మిరి పట్టడం, కాళ్ళ దగ్గర కానీ అరిచేతుల దగ్గర కానీ మంటలు రావడం, ఇవన్నీ కూడా న్యూరల్ డిస్టర్బెన్సెస్ వల్లే అవుతుంది. అండ్ పెరిఫెరల్ న్యూరైటిస్ అనేది మనం చూస్తుంటాం. చాలామందికి డిప్రెషన్, సైకలాజికల్ యాంగ్జైటీ కావచ్చు, మైండ్ బాగాలేకపోవడం వల్ల కావచ్చు, ఇలాంటి వారికి కూడా న్యూరల్ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు
ఈ చెప్పిన ప్రాబ్లమ్స్ చూస్తుంటే చాలా పెద్ద సమస్యలే ఫేస్ చేస్తాం, కాకపోతే ఎక్కువ తెలియవు బయటికి. సో వీటికి హోమియోలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఎంత టైం పట్టొచ్చు అంటారు? ఓకే, సో కాజ్ ఏదైనా కావచ్చండి. హోమియో మెడిసిన్ కాన్స్టిట్యూషనల్ డోసెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక పర్సన్ ఫిజియలాజికల్గా నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఎక్స్పీరియన్స్ అవుతున్నట్లయితే ఫస్ట్ ఆ కాజ్ ఏంటో తెలుసుకోవాల్సి ఉంటుందండి. చాలామంది ఇవాళ రేపు మనం చూస్తున్నాం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ప్రాపర్ టైంకి తినకపోవడం, ఎస్పెషలీ స్ట్రెస్ లెవెల్, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్, ఇవి పర్సన్ని చాలా ఇంప్లికేట్ చేస్తున్నాయి. దీనివల్ల కూడా న్యూరల్ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. దెన్ కామన్గా మనం తీసుకునే ఆహార లోపాల్లో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కూడా న్యూరల్ డిస్టర్బెన్సెస్ మనం చూస్తున్నాం. దెన్ కాంప్లికేషన్స్లో లైక్ క్రానిక్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, వారికోస్ వెయిన్స్, ఇలాంటి వాటి వల్ల కూడా న్యూరల్ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మెడిసిన్స్ కంటే ముందు వాళ్ళ లైఫ్ స్టైల్లో కంపల్సరీ చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుందండి. డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డైట్తో పాటు ప్రాపర్గా వాకింగ్, ఎక్సర్సైజెస్, అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించడం, జంక్ ఫుడ్స్ తీసుకోకపోవడం, దెన్ పర్సన్ వెయిట్ ఎక్కువ ఉన్న వారైతే వెయిట్ తగ్గించుకోవడానికి మెథడ్స్ వెతుక్కోవడం, ఇలాంటి కామన్ మనం తీసుకున్నట్లయితే కొంతవరకు న్యూరల్ డిస్టర్బెన్సెస్ ఆటోమేటిక్గా తగ్గే అవకాశం ఉంటుంది. ఒక పర్సన్కి B12 కానీ వైటమిన్ D తక్కువ ఉన్నట్లయితే దానికి తగ్గట్టు ఐదర్ మెడికేషన్ కావచ్చు, డైట్ కావచ్చు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు మనం తీసుకునే లైఫ్ స్టైల్, సన్ ఎక్స్పోజర్, తీసుకునే ఫుడ్లో ఇంపార్టెంట్ న్యూట్రిషన్, ఇలాంటి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అప్పటికి కూడా న్యూరల్ డిస్టర్బెన్సెస్ వస్తున్నట్లయితే వాళ్ళు తీసుకునే చర్యలతో పాటు హోమియో మెడిసిన్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందండి. సో హోమియో మెడిసిన్ అనేది జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ మెడిసిన్స్ ద్వారా వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల సిమెట్రిక్ అండ్ ఏసిమెట్రిక్ నర్వ్స్ అనేది స్టెబిలైజ్ అవ్వడం, న్యూరల్ వీక్నెస్ తగ్గడం, పెరిఫెరల్ న్యూరైటిస్ కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఆటోమేటిక్గా రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది న్యూరల్ వీక్నెస్ అనేది ఒక కామన్ చిన్న ఇష్యూగా తీసుకుంటుంటారు. అదే మిడిల్ ఏజ్లో పర్సన్స్కి వచ్చినట్లయితే ఒక్కొక్కరికి పార్కిన్సన్స్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నర్వ్ ట్రెంబ్లింగ్ రావడం, ఇలాంటి కండిషన్స్ కూడా మనం ఎక్కువగా చూస్తుంటాం. సో ఏ ఇష్యూ కూడా చిన్నది కాదు, అలానే మనం దాన్ని కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాపర్ టైంకి ప్రాపర్ మెడికేషన్ కావచ్చు, లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోవడం కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న చర్యలు మనం మార్చుకోగలిగితే ఎటువంటి ఇష్యూ కూడా కాంప్లికేషన్ లేకుండా మేనేజ్ చేసుకోవచ్చండి. అండ్ అలాగే ఇప్పుడు ఫుడ్ అండ్ అలాగే మీరు ఎక్సర్సైజ్ అని కూడా చెప్పారు. సో రిఫర్ చేస్తారా ఈ ఫుడ్ తీసుకోవాలి, ఈ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నా అంటే ఇప్పుడు హోమియోలో కొన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా పేషెంట్స్కి సంబంధించి. సో ఎలాంటి ఫుడ్ ఇస్తారు అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకోమని చెప్తారు అండ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి ఏంటి చెప్తారండి? చాలా మటుకు మనం చూస్తున్నామండి ఇవాళ రేపు బయట దొరికే ఫుడ్స్ అన్నీ అడల్ట్రేటెడ్ అవుతున్నాయి, ఎక్కువగా షుగర్స్ ఉన్నాయి. డయాబెటీస్ కావచ్చండి, నర్వస్ సిస్టమ్ కావచ్చు. షుగర్ తీసుకోవట్లేదు, జాగరీ తీసుకుంటున్నాము, షుగర్ లేదు కదా అని అంటున్నారు. జాగరీ అయినా చక్కెర అయినా రెండు ఒకటే. సో చాలామంది అవాయిడ్ చేయాల్సింది డేట్స్, హనీ, షుగర్, బెల్లం, ఇవి కూడా షుగర్ కిందకే వస్తాయి. కాబట్టి ఏవి తీసుకోకపోవడం నేను సజెస్ట్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ మన బాడీకి ప్రోటీన్ అవసరం అండి. లాట్ ఆఫ్ పల్సెస్ తీసుకోవడం చాలా మంచిది. దీంతో పాటు లీఫీ వెజిటబుల్, సర్టన్ ఫ్రూట్స్, అంటే ఫ్రూట్స్లో కూడా షుగర్ లేని ఫ్రూట్స్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ ఖచ్చితంగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. టైంకి ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం అండి. ఒకటేసారి హెవీ మీల్ తీసుకోకుండా మీల్ అనేది స్ప్లిట్ చేసుకోగలిగితే బెటర్. ఎవ్రీ 3 to 4 hours ఒకసారి ఫుడ్ తీసుకోగలిగితే స్మాల్ ఫుడ్ తొందరగా డైజెస్ట్ అవుతుంది. కాబట్టి టైంకి గ్లూకోజ్ అనేది అబ్జర్బ్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల టైంకి ప్రాపర్గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. దీంతో పాటు మిల్లెట్స్, స్ప్రౌట్స్ తీసుకోవడం, వాటర్ కన్జంప్షన్ పెంచడం, బటర్ మిల్క్, కర్డ్, ఇలాంటి ఫుడ్ కూడా తీసుకోవచ్చు. షుగర్స్ కంప్లీట్గా అవాయిడ్ చేసి నాన్ షుగరీ వెజిటేబుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ కాకరకాయ కావచ్చు, బెండకాయ కావచ్చు, చాలా ఫుడ్స్ ఉన్నాయండి. మనం ఈ మధ్య సర్చ్ చేస్తున్నాం, అవుట్ ఆఫ్ 10లో 9% డయాబెటీస్ ఉంది. కాబట్టి డయాబెటిక్ ఫుడ్ చాలా ఎక్కువగా ప్రిపేర్ అవుతుంది. సో ఇలాంటి ఫుడ్ తీసుకోగలిగితే చాలా మంచిది. కానీ ఎంత ఫుడ్ తీసుకున్నా బాడీ మెటబాలిజం లేకపోతే మళ్ళీ ఇన్సులిన్ సెక్రీషన్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఒక పర్సన్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి 40 minutes వాకింగ్ కానీ, ఫిజికల్ ఎక్సర్సైజ్, ఐదర్ ఎక్సర్సైజెస్ కానీ, యోగా కానీ చేయగలిగితే బాడీ మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల నర్వ్ స్టిమ్యులేట్ అవ్వడం జరుగుతుంది. బాడీ హెల్తీగా ఉంటుంది, బ్రెయిన్ స్టెబిలైజ్ అవుతుంది, స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, ఇలాంటివి రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డైట్, ప్రాపర్ ఎక్సర్సైజెస్, ఖచ్చితంగా
ఏ ప్రాబ్లం లేని వారు కూడా ఫాలో అయితే ఫ్యూచర్లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్లీ ఇప్పుడు సివియర్గా డయాబెటీస్ ఉన్న ఎక్కువగా ఉన్నవాళ్ళు లేకపోతే న్యూరాలజీలో సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎంతవరకు సెట్ అవుతుంది, ఎంత టైం పడుతుంది అంటారు అసలు సెట్ అవ్వడానికి? స్లో ప్రాసెస్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఎస్ అండి. సో చాలా మందికి మెడిసిన్ వాడుతున్నా కూడా షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ ఉండవండి. అన్కంట్రోల్ డయాబెటీస్ అని చెప్తూ ఉంటారు. సో డైట్ ఫాలో అయినా కూడా ప్రాపర్ మెడికేషన్ తీసుకున్నా కూడా షుగర్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. వాళ్ళ HbA1c చాలా ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఇలాంటి వారు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. వాళ్ళు యూస్ చేస్తున్న మెడిసిన్తో పాటు అదే మెడికేషన్ టాబ్లెట్స్ కావచ్చు, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కావచ్చు, దాంతోపాటు హోమియో తీసుకున్నట్లయితే ఫస్ట్ లోపల ఉన్న బాడీ మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వడం అవుతుంది. ఇది కొన్ని వీక్స్ నుంచి కొన్ని మంత్స్ పట్టచ్చు. అది పర్సన్ టు పర్సన్ టైం పడుతుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్కి మనం మెడిసిన్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ సిమ్టమ్స్ అనేవి స్లోగా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. దీని తర్వాత బాడీలో మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వడం, సిమ్టమ్స్ తగ్గడం, ఫ్యూచర్ కాంప్లికేషన్స్ లేకపోవడం ఇలాంటి మనం చూడొచ్చు. ఆ సిమ్టమ్స్ మనం తీసుకునే మెడిసిన్ అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. ఇన్ని నెలల్లోనే షుగర్ కంట్రోల్ అవుతుంది అని మనం చెప్పుకోలేమండి. కానీ కంటిన్యూగా వాళ్ళు యూస్ చేస్తున్న మెడిసిన్ ఆర్ యూస్ చేయని వాళ్ళైతే హోమియోపతి డైరెక్ట్గా యూస్ చేయడం వల్ల కొన్ని మంత్స్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో మెడిసిన్తో పాటు లైఫ్ స్టైల్, డైట్ అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఇంకా ఫాస్ట్గా మనం చేంజెస్ చూడొచ్చండి. అండ్ న్యూరాలజీ కూడా సేమ్ ఉంటుందా డాక్టర్? అంటే పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తారు హోమియో. ఎస్ అండి. సో న్యూరాలజీ ఇష్యూస్ అనేది ఫస్ట్ మనం రీజన్స్ తెలుసుకోవాల్సి ఉంటుందండి. ఐదర్ అతనికి డయాబెటీస్ ఉంది, న్యూరల్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉండి న్యూరల్ ఇష్యూస్ ఉన్నాయా, స్పాండ్లైటిక్ ఇష్యూస్ ఉండి న్యూరల్ ఇష్యూస్ ఉన్నాయా మనం తెలుసుకోవాల్సి ఉంటుందండి. సో న్యూరల్ డిస్టర్బెన్సెస్ చాలా మటుకు చిన్న పిల్లల్లో నుంచి మిడిల్ ఏజ్డ్ వాళ్ళకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల ఉంటుంది కాబట్టి కొన్ని బ్లడ్ టెస్టులు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. వాటిలో ఏ ఒక్క డెఫిషియన్సీ ఉన్నా దానికి తగ్గట్టు మెడికేషన్ యూస్ చేయడం. సో మెడిసిన్స్ కంటే ముందు ఫుడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం చాలా అవసరం. సో దాని తర్వాత మెడిసిన్స్ మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా న్యూరల్ డిస్టర్బెన్సెస్ కూడా స్లో అండ్ ఫాస్ట్గానే ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఎక్కువ సీరియస్నెస్ ఉన్న న్యూరాలజీ ప్రాబ్లమ్స్ కూడా ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్? ఎస్ అండి. చాలా మందికి అండి న్యూరల్ డిస్టర్బెన్సెస్ కొన్ని కాంప్లికేషన్స్తో లీడ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్లో క్లాట్ ఉండడం వల్ల కావచ్చు, పార్కిన్సన్స్ కావచ్చు, ఇంకా వేరే ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళకు హోమియోపతి అనేది సప్లిమెంటరీ మెడిసిన్స్గా పనిచేస్తుంది. ఫ్యూచర్ లైఫ్ ఇష్యూస్ లేకుండా, థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా మెడిసిన్ హెల్ప్ చేస్తుంది, కానీ కంప్లీట్గా క్యూర్ అవుతుంది అని మేము చెప్పుకోలేం. సో బేసిక్గా ఈ పార్కిన్సన్స్ ఉన్నవాళ్ళు, బ్రెయిన్ డిస్టర్బెన్సెస్ ఉన్నవారికి అలోపతి మెడిసిన్స్ అనేది చాలా అవసరం అండి. సో 60 నుంచి 70+ ఈ పార్కిన్సన్స్ కానీ, హైగా ఉన్న బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వారికి హోమియోపతి వాటితో పాటు ఒక సప్లిమెంటరీ మెడిసిన్గా హెల్ప్ అవుతుంది. ఫర్దర్ కాంప్లికేషన్స్ లేకుండా మన బాడీ మెటబాల్ చేసుకొని సింపరైజ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుందండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ జాయినింగ్ విత్ అస్. చూసారుగా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.